అందరికీ నమస్కారం. ముందుగా మా పార్టీ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో మీరు కూడా నిక్కచ్చిగా నిజాయితీగా మీరు వ్యవహరించి మాలాంటి ఒక సామాన్య కార్యకర్తలను వాస్తవాలను గ్రహించి మాకు సపోర్ట్ చేసినందుకు, సపోర్ట్ అంటే ఏదో వేరే రకంగా కాకుండా న్యాయం వైపు మీరు నిలబడ్డందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత దానిలో ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు స్పందించి కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేసిన ఫలితంగా ఈరోజు ఇక్కడ భారీ మెజార్టీ రావడం జరిగింది. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా, అభినందన తెలియజేస్తున్నా. మన ఎన్నికల సందర్భంలో కూడా ఇదే ఇల్లంతకుండా స్వామివారి సన్నిధానం నుంచి రావడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన తర్వాత కేంద్ర నాయకత్వం నన్ను గుర్తించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అదొక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తల యొక్క కష్టార్జితానికి గుర్తింపేది. నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త కూడా నేనే మంత్రి అనే విధంగా ఇలా అంత సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ కేంద్రము ఏదైతే బాధ్యతను అప్పచెప్పిందో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఇంత విశ్వాసం నమ్మకంతో నన్ను భారీ మెజార్టీతో గెలిపించారో తప్పకుండా విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్మేయకుండా నా బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని చెప్పి పేద ప్రజలను కార్యకర్తలను కాపాడుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ హామీ ఇస్తూ ఇల్లంతకుంట దేవాలయానికి సంబంధించి నాకు నా స్థాయికి మించి కూడా అవసరం వస్తే ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా నేను సహకరిస్తాను. ఏదో విధంగా సహకరించే ప్రయత్నం చేస్తా. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తీవ్రంగా నేను ప్రయత్నిస్తా. దానిలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే స్వామివారి ముందు మాట్లాడుతున్నాను. ఎందుకంటే కేసీఆర్ లెక్క తల నరుకుంటా, ముక్కు నరుకుంటా, మూతి నరుకుంటా 400 కోట్లు ఇస్తా, 500 కోట్లు ఇస్తా అని చెప్పి బిడ్డ పెళ్లి చేసుకున్నాను, నే పెళ్లి చేసుకున్నాను, అత్తగారి పెళ్లి చేసుకున్నా అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసేటువంటి అలవాటు మాకు లేదు. కాబట్టి తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తా. అదేవిధంగా ఈరోజు తెలంగాణ జాతిపితగా భావించినటువంటి తెలంగాణ ఉద్యమకారులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా గూడ అంజన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఇంకా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ లక్ష్యాలు నెరవేరలే. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని ఉద్యమకారుల యొక్క త్యాగాల పేరు చెప్పుకొని ఏ విధంగా వంచి మోసం చేసిందో అందరూ చూస్తాం మనం. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద విరక్తించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోని ఇలా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి మోసం చేసింది. ఈరోజు కేబినెట్ నడుస్తున్నది. కేబినెట్ సమావేశం ఇవాళ హైదరాబాద్ లో జరుగుతున్నది. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వట్టి అంశాల మీద చర్చించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలను ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల మీద చర్చించండి. కొంతమంది మంత్రులు హామీలు ఇవి నెరవేర్చడం అవి నెరవేర్చడం అంటున్నారు. అసలు మీరు ఏం హామీలు ఇచ్చారో ఒక్కసారి కేబినెట్ లో చర్చించండి. మీరు చర్చించిన అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పించి మీరు 100 రోజుల కూడా అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు? ఇంకా మీ దృష్టిలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం అందరూ తెలుసు. అన్ని ఆలోచించే మీరు 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు?
మళ్ళా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇలా మళ్ళా మోసం చేసి మళ్ళీ ఏవో చిన్న చిన్న ఒకటో రెండో హామీలు నెరవేర్చి మళ్ళా ఓటు నేర్చుకొని ఇక మళ్ళీ ఎన్నికలు లేవు ఇక లాభత్తా లేకుండా పోతారు ఇక ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద కేబినెట్ చర్చించాల్సిందే. మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదన వాటిని అమలు చేయాల్సిందే. అర్హులైనటువంటి పేదలందరికీ అవి అందించాల్సిందే. లేనిపోని నిబంధనలు పేరు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. ప్రజలు చాలా ఆక్రోషంగా ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆవేశాన్ని దయచేసి గుర్తించండి. ప్రజలు రోడ్ల మీద ఎక్కే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేసే విధంగా మీరు వెంటనే ప్రకటించాలి, మీ ప్రణాళిక ప్రకటించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ లేనిపోని విషయాలు చర్చించి ప్రజల దృష్టి మళ్లించి ప్రతిసారి అంతే 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఒక మంత్రి ఒక హామీ మాడతాడు, ఇంకో మంత్రి ఇంకో హామీ మాడతాడు, ఏ హామీ నెరవేరదు. ఈ విషయంలో కేబినెట్ చర్చించాలి. వెంటనే 6 గ్యారెంటీల విషయంలో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. దాంతోపాటు నేను ఇవాళ పేపర్ చూసిన నాగర్ కర్నూలులో ఒక చెంచు మహిళ, ఒక నిరుపేద మహిళ పాల్తిగాలు ఏ విధంగా వివరించారో ఒక్కసారి సభ్య సమాజం తలదించుకునేటువంటి దారుణమైన సంఘటన. అది నిర్భయ కంటే దారుణమైన సంఘటన. కనీసం నిర్భయ అమ్మాయి చనిపోయింది, ఈ అమ్మాయి బతుకునే అవసరం పడుతుంది. ఇవాళ ఆమెకు జరిగిన ఘోరాన్ని చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తలదించుకుంటున్నది. ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గవే అత్యాచారాలు, హత్యలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమైంది? మళ్ళీ గవే. పెద్దపల్లిలో అదే జరిగింది, నారాయణపేటలో అదే జరిగింది, హైదరాబాద్లో అదే జరిగింది, మన నాగర్ కర్నూలులో అదే జరిగింది. ఈ గుండగాళ్ళు ఏం చేస్తున్నారు? అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలు చూస్తారు. మరి పార్టీలో చేర్చుకునే ముందు కనీసం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీలో ఎవడైతే గుండాజం చేసిండో, ఎవడైతే ల్యాండ్ కబ్జాలు చేసిండో, ఎవడు అక్రమ దందాలు చేసిండో వాళ్ళని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నాగర్ కర్నూలు సంఘటన ఇంతకంటే దారుణమైన సంఘటన ఇంకోటి లేదు. ఇక ఒక చెంచు మహిళ, ఆ మహిళ దగ్గర ల్యాండ్ను వీళ్ళే కౌలు తీసుకొని ఆయమనే కూలీగా మార్చుకొని కుటుంబ సమస్యలతో వేరేకాడి పోతే ఆయన బలవంతంగా ఎత్తుకొచ్చి నోటితో చెప్పరాని విధంగా ఆ మహిళను అంత ఘోరమైన పరిస్థితిలో ఇవాళ వేధిస్తే ఇంతకంటే దారుణ సంఘటన లేదు. పాలకులు భయం చూపట్టాలి. ఇటువంటి క్రిమినల్స్ ను మళ్ళీ ఏదో మంత్రి, ఏదో ఎమ్మెల్యే, ఏదో రాజకీయ నాయకుడు వాళ్ళ సంఘటెత్తుకొని వాటిని కాపాడే ప్రయత్నం చేస్తే ఫస్ట్ వాళ్ళ సంగతి చూడాలి. ఇటువంటి దుర్మార్గులకు, క్రిమినల్స్ కు సపోర్ట్ చేసే వ్యక్తులను ఫస్ట్ కంటెస్ట్ తెలుసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా, ఇటువంటి క్రిమినల్స్ కు మీరు భయమైందో చూపట్టండి. మీకు భారతీయ జనతా పార్టీ మీకు మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. క్రిమినల్స్ ఎక్కడ చూడాలి. మీరు క్రిమినల్స్ కూడా కాపాడే ప్రయత్నం చేస్తే ఇక పేద ప్రజలకు న్యాయంగా జరుగుతున్న రక్షణ ఎక్కడ చేయాలా? జైల్లో పంపినో ఆ పోలీసు అధికారులను, కొంతమంది పోలీసు అధికారులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెంచి పోషిస్తున్నది. వాళ్ళ ప్రమోషన్లు ఇస్తున్న, పోస్టింగ్లు మంచి ఇస్తున్నది. మీ అర్హతలను కొట్టిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా ఉన్నటువంటి అధికారులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచి పోషిస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో కఠినంగా వస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తాను నేను. ఇక ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? మీకు వాళ్ళకి తేడా ఎక్కడిదిగా? కాబట్టి నాగర్ కర్నూలు సంఘటన విషయంలో కానీ, గతంలో జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరించాలి. కఠినంగా వివరించాలి. వాళ్లకు భయం ఏందో చూపెట్టాలి. మీరు చూపెట్టే భయం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎవ్వరు కూడా ఇటువంటి దారుణాలకు పాల్పడము అన్నటువంటి ఆలోచన వాళ్ళ మైండ్లోకి రావాలి.
కాబట్టి అటువంటి దారుణ సంఘటన విషయంలో భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. దీన్ని సీరియస్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము వాళ్ళకి విషయాలు పంపినా తప్పుడు చర్యలు తీసుకుంటాం, చూస్తాం మేము. ధన్యవాదాలు. అందుకే అయిపోయినా కదా, నేను ఇప్పుడే వచ్చినా కదా, అందుకే ఇప్పుడే సర్పంచ్ సార్ చెప్పారు, అధికారులు చెప్పారు. దాని మీద తప్పకుండా ఏ విధంగా దానికి సమస్యను పరిష్కరించాలో, భక్తులకు ఇబ్బంది కాకుండా అన్ని చిన్న ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలో చేస్తాం. దాన్ని నియోజకవర్గం దళిత బంధు సెకండ్ పెడతా ఇప్పటి వరకు కూడా ఇస్తలేదు సార్. వీళ్ళకేనా అన్న దళిత బంధు ఎక్కడ ఏమి ఇస్తలేదే? 6 గంటలు కూడా అసలు ఏం లేదు. దళిత బంధు ఎక్కడ ఇస్తారు? ఏమి ఇయ్యరు. మీరు వాళ్ళు మోసం చేసి ఓట్లు వేసుకున్నారు, వీళ్ళు మోసాలు చెప్పించి వీళ్ళు ఓట్లు వేసుకున్నారు. అయిపోయి వీళ్ళ గద్దె దిగారు, వీళ్ళు గద్దె నెక్కారు. తప్పకుండా చేస్తారు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. ఒక మామూలు కార్యకర్తను ఇలా నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తిగా, నయం కాదు, నరేంద్ర మోడీ గారు స్ఫూర్తి. ఒక మామూలు కార్యకర్త, ఒక ఛాయంకునే వ్యక్తి ఇలా దేశ ప్రధాని అయ్యాడు. ఒక మామూలు కార్యకర్త నేను, కిషన్ రెడ్డి కూడా మామూలు కార్యకర్తనే. పార్టీ ఆఫీస్లో సహాయంగా పనిచేసేటువంటి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఇవాళ ఏమైనా కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు. అనేక జాతీయ రాష్ట్ర స్థాయి పదవులు బాధ్యతలు నిర్వహించారు. ఒక మామూలు వ్యక్తినైనా నేను ఇలా కేంద్ర హోంశాఖ. బట్ దీని ద్వారా కార్యకర్తల లోపల ఇలా ఆంధ్ర కూడా అంతే. సత్యకుమార్ గారు నేను సత్యకుమార్ గారు కలిసి సెంట్రల్ ఆఫీస్లో పనిచేసినాం. మేము ఇలా మంత్రి అయ్యాడు. వర్మ గారు 30-40 సంవత్సరాల నుంచి జెండా మోసిన కార్యకర్త. నాయకులకు కార్యకర్తల నాయకులకు భారతీయ జనతా జరుగుతుంది అనే విశ్వాసం ఏర్పడ్డది. ఇంకా ఇవాళ నేను ఇవాళ మంత్రి అయినా అంటే నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు లాఠీ చార్జ్లో గాయపడ్డదానికి నాకు మంచి పదవి వచ్చింది. తెలంగాణలో కార్యకర్తలు జైలుకు పోయినందుకు నాకు మంచి పదవి వచ్చింది. తెలంగాణలో రాష్ట్రంలో కార్యకర్తలు రౌడీ షీట్, కమ్యూనిస్ట్ షీట్ ఓపెన్ చేయబడిన కార్యకర్తలు వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ కష్టపడ్డ ఫలితంగా మరి నాకు గుర్తింపు వచ్చింది. ప్రజా సంగ్రామ యాత్రలో మీరు చూసిర్రు, ప్రజా సంఘం రాళ్ల దాడి చేసిర్రు, కాలు చేతులు విరగొట్టిర్రు, లాఠీ చార్జ్ చేసిర్రు, ఇష్టానుసారంగా కూడా అనేక మంది కార్యకర్తలు గాయాలపాలయ్యారు. మరి ఇవన్నీ గుర్తించినటువంటి జాతీయ నాయకత్వం వాళ్ళ కార్యకర్తలకు న్యాయం చేసింది. తప్పకుండా దీన్ని స్ఫూర్తి తెలుసుకుని కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తాం. ఇది బాధ్యత పదవుల కోసం పనిచేయమేము, సిద్ధాంతం కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం. మన లక్ష్యం ఏముండే? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి. వాళ్ళ సక్సెస్ అయ్యాను. కరీంనగర్ ప్రజలకు ఏముండే? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏముండే? మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి. అందుకే 8 సీట్లు గెలిపించారు. ఇవాళ కరీంనగర్లో ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చారు. అంటే మోడీ గారి హవా కార్యకర్తల యొక్క కష్టార్జితం. ధన్యవాదాలు. Like, share, subscribe.